కూడా అవర్స్ చదివినా ఏమీ గుర్తులేదా? Don't worry, my dear friend. I'm here to help you out with 5 different study techniques. నాకు జిప్పి చెప్పింది నేను మీకు చెప్తాను. నంబర్ 1 పోమోడోరో టెక్నిక్. ఇదే ఎలా అంటే 25 minutes చదువుకొని 5 minutes బ్రేక్ తీసుకోవాలి. 25 అదే మళ్ళీ రిపీట్. టెక్నిక్ 2 టీచింగ్. మనం ఆ పోయం అన్నా లేకపోతే లెసన్ అన్నా చదువుకొని మీ టాయ్ కన్నా పెట్ కన్నా లేకపోతే మీ మీరలో మీరన్నా మీరు టీచర్ ఇంకా అవి స్టూడెంట్స్ లాగా ఫీల్ అయ్యండి. నెంబర్ 3 కలర్ కోడింగ్. కలర్ కోడింగ్ అంటే ఇప్పుడు మ్యాథ్కి రెడ్ వేరే వేరే సబ్జెక్ట్స్ వేరే వేరే కలర్స్కి పెడితే మన బ్రెయిన్ విజువలైజ్ చేసుకుంటుందంట. నెంబర్ 4 మైండ్ మ్యాప్స్. బ్రెయిన్లో నర్వ్స్ వెబ్లా ఉంటాయి. సో మనము లిస్ట్ లాగా కాకుండా వెబ్లా చేద్దాం. కనెక్టింగ్ పాయింట్స్. సో బ్రెయిన్కి ఆ వెబ్ చాలా ఈజీగా గుర్తుంటుంది. 5 1 3 5 7 టెక్నిక్. మనం ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకుంటే ఫస్ట్ డే నేర్చుకొని, థర్డ్ డే నేర్చుకొని, ఫిఫ్త్ డే నేర్చుకొని, సెవెంత్ డే నేర్చుకోవాలంట. అలా రిపీట్ చేస్తే బ్రెయిన్లో స్ట్రాంగ్గా గుర్తుంటుందంట. ఇదే 1 3 5 7 టెక్నిక్. ఈరోజు నేను ఈ 5 టిప్స్ నేను నా జిప్పి నుంచి నేర్చుకున్నాను.